హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రథసప్తమి అంటే సూర్యదేవుని యొక్క పుట్టినరోజు అంటే జయంతి. సూర్యదేవుడు తన 7 గుర్రాలతో బంగారు రథాన్ని దక్షిణాయన దిశ నుండి ఉత్తరాయణంలోని దిశకు ప్రయాణిస్తాడు. ఈ ప్రారంభ కాలాన్నే మనం రథసప్తమిగా చేసుకుంటాం. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులు మరియు కాంతి యొక్క 7 రంగులుగా సూచిస్తుంది. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం లేదా పవిత్ర జలాల్లో స్నానం చేస్తారు. ఇలా చేసేటప్పుడు అర్కాకులు అనగా జిల్లేడు ఆకులను తలపైన, భుజాలపైన ఉంచి స్నానం చేస్తారు. ఇది సూర్యుడికి ఎంతగానో ఇష్టం. ఇలా చేస్తే దేవుణ్ణి ప్రార్థిస్తే మనకు ఆరోగ్యాన్ని, వ్యాధిరహిత జీవితాన్ని ఇస్తాడని ప్రతీతి. ఈరోజు చాలామంది ఇంటి ముందు సూర్యదేవుని యొక్క రథం ముగ్గు వేస్తారు. ఉపవాసం ఉంటారు. కొంతమంది సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. అంటే నాన్ వెజ్ లేని ఆహారం. ఈరోజు సూర్యదేవునికి చిక్కుడుకాయలతో రథం తయారు చేసి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దీపాలతో, ఎర్రని పూలతో పూజిస్తారు. రేగి పండ్లంటే సూర్యునికి ఎంతో ఇష్టం. దీన్ని కూడా సమర్పించవచ్చు. ఆదిత్య హృదయాన్ని చదువుతారు. అత్తాకోడళ్ళు కొత్త చీరను ధరించి పూజిస్తారు. దీన్ని అత్తాకోడళ్ళ పండుగ అంటారు.